హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఐడియాస్. నా పేరు భార్గవి. ఈరోజు మనం కలర్ పెన్సిల్స్తో హమ్మింగ్ బర్డ్ ఎలా పెయింట్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను లైట్ గ్రీన్ కలర్ ఆయిల్ పేస్టల్ తీసుకుంటున్నానండి బ్యాక్గ్రౌండ్ కోసం. సో బ్యాక్గ్రౌండ్ నాకు ఫాస్ట్గా అయిపోవడం కోసం నేను ఇలా ఆయిల్ పేస్టల్ తీసుకుని ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కలరింగ్ చేసుకున్న తర్వాత ఇలాగా ఒక టిష్యూ పేపర్ తీసుకొని దీన్నంతా బ్లెండ్ చేసేసుకోవాలి. కలర్ని ఎక్కడైతే హమ్మింగ్ బర్డ్ ఉందో ఆ ఏరియా వదిలేసేసి మిగతా బ్యాక్గ్రౌండ్ పార్ట్ మొత్తం నేను లైట్ గ్రీన్ కలర్ ఆయిల్ పేస్టల్ తోటి కలర్ చేసేసాను. సో ఇక్కడ టిష్యూ పేపర్ తోటి ఆ కలర్ని బ్లెండ్ చేసేసుకుంటున్నాను, ఎందుకంటే సాఫ్ట్ టెక్స్చర్ రావడానికి. సో ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను బీక్ పార్ట్ గీయడానికి బ్లాక్ కలర్ పెన్సిల్ వాడుతున్నాను. సో బీక్ అండ్ ఐస్, హమ్మింగ్ బర్డ్ బీక్ అండ్ ఐస్ బ్లాక్ కలర్ పెన్సిల్ వాడుతున్నాను. ఇది అయిపోయిన తర్వాత వింగ్స్ పార్ట్ గీయడానికి బ్రౌన్ కలర్ షేడ్స్లో 3 షేడ్స్ వాడానండి నేను. సో ఫస్ట్ అయితే ఒక షేడ్ తోటి ఫస్ట్ వింగ్స్ పార్ట్ డ్రా చేసేసుకుంటున్నాను. ఈ డ్రా చేసిన తర్వాత ఇలా గీతలు గీసేటప్పుడు ఒక్క గీత తర్వాత ఇంకో గీత, ఒక షేడ్ తర్వాత ఒక షేడ్ అలా ఇచ్చుకుంటూ రావాలి. ఫస్ట్ డార్క్ బ్రౌన్, నెక్స్ట్ మీడియం షేడెడ్ బ్రౌన్, నెక్స్ట్ లైట్ బ్రౌన్ కలర్ పెన్సిల్ తోటి గీతలు గీస్తే ఒకదాని పక్కన ఒక గీత 3 కలర్స్ తోటి గీస్తూ ఉంటే మనకి కావాల్సిన షేడింగ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ వింగ్ కూడా డ్రా చేసుకుందాం. డార్క్ కలర్ పెన్సిల్ తోటి ఫస్ట్ డ్రా చేశాను, నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ షేడ్ తోటి గీస్తున్నాను. ఆ గీతల పక్కనే లైటర్ షేడ్ చూసారా ఇప్పుడు ఎంత నీట్గా షేడ్ అయితే వచ్చేసిందో. చాలా ఈజీగా హమ్మింగ్ బర్డ్ని డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ హెడ్ పార్ట్కి వచ్చేసరికి నేను రెడ్ కలర్ షేడ్స్ వాడుతున్నాను. ముందైతే రెడ్ కలర్ పెన్సిల్ తోటి లైట్గా షేడ్ ఇచ్చేస్తున్నాను. లైట్ కలర్ రెడ్ షేడ్ కలర్ చేసుకున్న తర్వాత దానికి ఉన్న బుడ్డి చిన్ని ఫెదర్స్ గీయడానికి నేను డార్క్ కలర్ పెన్సిల్, బ్రౌన్ కలర్ పెన్సిల్ వాడుతున్నాను. బ్రౌన్ అండ్ బ్లాక్. సో బుడ్డి ఫెదర్స్ బ్లాక్ తోటి బ్రౌన్ తోటి షేడ్ ఇచ్చిన తర్వాత దాని మీద డార్క్ రెడ్ పెన్సిల్ తోటి కలరింగ్ ఇస్తున్నాను. సో దట్ బ్రౌన్ కలర్ ఏదైతే ఇచ్చామో అది రెడ్లో బ్లెండ్ అయిపోవడానికి. నెక్స్ట్ రెడ్తో పాటు గ్రీన్ కలర్ కూడా షేడ్ ఇస్తున్నాను, ఎందుకంటే దాని హెడ్లో 2 కలర్స్ ఉంటాయి కాబట్టి. దాని ఫెదర్స్ కనిపించకపోతే కొంచెం మనం హైలైట్ చేసుకోవచ్చు.
నెక్స్ట్ స్టమక్ పార్ట్ గీయడానికి ఫస్ట్ స్టమక్ మీద ఉన్న చిన్న చిన్న ఫెదర్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఫెదర్స్ బ్రౌన్ కలర్ పెన్సిల్ తోటి కలర్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా ఫెదర్స్ డ్రా చేసిన తర్వాత దీని మీద మనకు కావాల్సిన షేడ్ ఇచ్చేయడం. ఇది నేను ఫాలో అయ్యే ప్రాసెస్ అండి, ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. నేను ఇలా వేశాను. స్టమక్ పార్ట్ గీయడానికి డార్క్ బ్రౌన్ కలర్ షేడ్ వాడాను. బ్రౌన్ షేడ్స్ వాడాను. నెక్స్ట్ వింగ్ పార్ట్ గీయడానికి గ్రీన్ కలర్ పెన్సిల్ వాడాను. సో గ్రీన్ లైట్ షేడ్ ఇస్తూ వింగ్ పార్ట్ మీద కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత వింగ్స్ మీద ఉన్న చిన్ని ఫెదర్స్ కూడా మనం బ్రౌన్ కలర్ పెన్సిల్ తోటి షేడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి ఉన్న ఫెదర్స్ని, టెయిల్ పార్ట్లో ఉన్న ఫెదర్స్ని హైలైట్ చేయడానికి బ్రౌన్ కలర్ పెన్సిల్ యూస్ చేశాను. బ్రౌన్లో 2 షేడ్స్, ఫస్ట్ లైట్ అండ్ దెన్ డార్క్. సో దాని టెయిల్ హైలైట్ అయిపోయింది. సో టెయిల్లో సెకండ్ పార్ట్ 3 కలర్ బ్రౌన్ షేడ్స్ ఏదైతే వాడామో వింగ్స్కి సేమ్ షేడ్స్ టెయిల్లో వాడుతున్నాము. బ్రౌన్లో 3 డార్క్, మీడియం అండ్ లైట్ షేడ్స్. దాని తర్వాత డార్కర్ షేడ్ తోటి టెయిల్ని కంప్లీట్ చేసేస్తున్నాము. తర్వాత బర్డ్కి లెగ్స్ డ్రా చేశాను. ఈ బర్డ్ ఎగురుతూ ఉంది కాబట్టి దాని లెగ్స్ కొంచెం కిందకి ఉంటాయి. సో దాన్ని వింగ్స్ పార్ట్ హైలైట్ చేసి డార్క్ తోటి ఇంకా మనకు కావాల్సిన చిన్న హైలైట్స్ అన్నీ చేసేస్తున్నాను. ఎందుకంటే ఈ హైలైట్స్ చేయడం వల్ల బర్డ్ చాలా రియల్గా అనిపిస్తుంది. సో చిన్న హైలైట్స్ ఏదైతే ఉన్నాయో అవి లాస్ట్లో హైలైట్ చేసుకుంటే బర్డ్ చాలా రియల్గా అనిపిస్తుంది. సో ఇదండి హమ్మింగ్ బర్డ్ పెన్సిల్ తోటి, కలర్ పెన్సిల్ తోటి హమ్మింగ్ బర్డ్ ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పెయింటింగ్ తోటి వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.